Hi friends, welcome back to Bhavita Bata channel. గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. లేదు జై శ్రీరామ్. ఇక అటు వచ్చేసి మా వాడు లేచిండు పొద్దుగాలనే స్కూల్ ఉందని చెప్పేసి పొద్దుగాల లేచి స్నానం చేసుకొని పూజ చేసేస్తున్నాడు. ఇటు వచ్చేసి వీళ్ళకి టిఫిన్ చేసినాం. టిఫిన్ వచ్చేసి దోశ, ఈ మొన్నటి ఇదేనమాట, అంటే ఉన్నది కొంచెం ఉంది, ఇక దోశ వాళ్ళ మనం చేసినాం. ఇటు వచ్చేసి పప్పు చేస్తుంది, ఈరోజు పప్పు వండు చేస్తున్నాను అనమాట. ఫస్ట్ రోజు కాబట్టి వండలే అనమాట. తర్వాత మా వీళ్ళు పోయినాక వండేస్తుంది అనమాట. ఇటు వచ్చేసి పాలు కూడా కానీ ఓకే. ఇటు ఇక పూజ చేసి మా వాడు ఇక టిఫిన్ తింటాడు. ఫస్ట్ రోజు సివిల్ వేసుకున్నమాట, యూనిఫామ్ వేసుకోవాలి. యూనిఫామ్ రేపని చేసుకుంటారు. ఇటు వచ్చేసి ఇల్లు క్లీన్గా చేసుకున్నాము. ఇంకా అన్ని కాదు రెడీ కాడానికి స్నానం చేయడానికి పోయిండు. ఫిష్ కడగాలి, ఫిష్ ట్యాంక్ ఒకసారి మళ్ళీ, ఎందుకంటే కలర్ చేంజ్ అయినాయి, నల్లగా అంటే ఎల్లో కలర్లో అయిపోయినాయి, చేంజ్ చేయాలి మళ్ళీ. ఇందులో ఫిష్లు డల్గా అయిపోయినాయి చాలా. ఇది ఒకటే యాక్టివ్గా ఉంది, పెద్దది ఒకటి. ఇక స్కూల్కి వచ్చిన ఫస్ట్ డే, ఇక గేట్ కూడా తాళం కూడా తీయలే. ఇక మా వాళ్ళు పోతా అని చెప్పారు. ఇక వచ్చిన తీసుకొచ్చిన ఆయమ్మ ఇప్పుడే వచ్చింది. ఇక తాళం దేనికి పోయింది అనమాట. గేట్ కూడా తెలియక వచ్చేసారు వీళ్ళు స్కూల్కి. ఇంటి బిల్డింగ్ ఇది. వీళ్ళు సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో అన్నమాట క్లాస్. ఇదేనారా క్లాస్ రూమ్? ఫస్ట్ రూమ్ కదా అది, ఫోర్త్ క్లాస్. అటు పోవాలి ఇప్పుడు. ఓకే, ఆయమ్మ వచ్చింది ఇప్పుడు. ఫస్ట్ రోజు ఫస్ట్ డే పోవాలే, ఫస్ట్ మా పిల్లలే ఫస్ట్ అనమాట. అన్నీగా కూర్చో, కూర్చోపాడు, కూర్చో. స్కూల్ నుంచి వచ్చారు ఇక వీళ్ళు. తక్కువ మంది వచ్చారంట, ఎక్కువ మంది రాలంట. ఈ క్లాస్లో ఏమో 3 మెంబర్స్. అలాంటి క్లాస్లో ఈ అన్ని కానీ క్లాస్లో అయితే 3 మెంబర్స్ వచ్చారంట. తేజు క్లాస్లో ఏమో ఎంతమంది రా? తేజు రాలే, ఎవరు రాలే, ఎవరు రాలేంట. పైగా అన్నం తిందా, పప్పు చేసి మమ్మీ. ఇక్కడ వచ్చేసి మల్లెపూలు వెళ్తున్నాం, వాళ్ళు అలానే అన్నారు. ఇంకా మా ఆడే వెళ్తున్నాం మల్లెపూలు వచ్చేసి. ఇగో బయటికి పోయి ఇవన్నీ తెచ్చినాంగా, చూపిస్తాం మా ఆవిడ నుంచి. చెప్పమ్మ, కవర్ ప్యాకెటా? నా బ్యాగ్లో ఉంటుంది చూడు. ఓకే, కూరగాయలు డివైడ్ చేసుకుంటారంట. ఎందుకంటే అన్నీ కలిపేసి కొన్ని తీసుకుని ఫ్రిడ్జ్. స్కూల్ బ్యాగులు 2 తెచ్చినాం. అయినా మస్తు రేట్ అయినా స్కూల్ బ్యాగ్స్ కూడా. మాకు కాడ అడితే 2400 అన్నాడు. అమ్మా, బ్యాగ్స్కి అయితే టూ మచ్గా ఉన్నాయి రేట్లు అయితే. సెకండ్ ఫోర్త్ క్లాస్కి మళ్ళీ చాలా అయినాయి. ఇప్పుడు ఇవి వచ్చేసి 700 అయినాయి. ఒకటేమో 400 పడింది, ఇది అన్ని కానీ వచ్చి 300 పడింది. ఇటు వచ్చేసి కూరగాయలు తీసుకున్నాం. కూరగాయల మార్కెట్ కూడా మస్తు రష్ ఉంది మా ఆఫీస్లో. ఇక్కడ రష్, అవును, ట్రాఫిక్స్ కూడా చాలా ఉంది. మాకు ఎక్కువ అప్పుడు పోయినాం, 5ంటికి వెళ్తే ఇప్పుడు 6:30 అవుతుంది. ఈ టైం అయింది వచ్చేసరికి. ఇటు వచ్చేసి ఇక కొన్ని పిల్లలకి చెడ్డీలు కూడా తెచ్చినాం, లేవని అవి కూడా తెచ్చేసినాం. ఇక లంచ్ బాక్సులు ఒకటి ఉన్నాయి, ఇంకోటి వాటర్ బాటిల్స్. అయ్యో, వాటర్ బాటిల్స్ ఒకటే, అవి రేపు వెళ్తాం మళ్ళీ. ఎందుకంటే అవి వేరే దిక్కు వెళ్ళాలి, ఆడ ఎంత రష్ ఉందో మళ్ళీ. ఇంకా మళ్ళీ స్కూల్ అవును, విశాల్ మాల్లో పోదాం. విశాల్ మాల్లో చిన్న ఉన్నాయి స్టీల్, అవి తెస్తాం. యాక్చువల్లీ ఇవాళనే వెళ్ళాలి కానీ మనం. ఓ మర్చిపోయాను, సరే రేపు ఉదయం వెళ్దాంలే. కానీ ఇక పడుకున్నాం అనమాట. అయ్యో, నీకు నా అయిపోలే మరి, నావి కూడా అయిపోయినాయి.
3 దండాలు అంటే ఇప్పుడు షాప్ కాడ కొట్టేస్తలే నేను. ఓకే, ఇక మామిడికాయ కూడా తెచ్చింది తేజు అడుగుతున్నామంట ఊకే మామిడికాయ పప్పు అని. ఇక అవి కూడా మామిడికాయ తెచ్చినాం. ఒకటే తెచ్చినావా? 2 మామిడికాయలు తెచ్చేసింది. ఇక ఇటు దోసకాయలు కూడా తెచ్చినాం. ఈ కూరగాయలు కూడా మస్తనే, కూరగాయలకు వచ్చేసి 300 అయినాయి. ఆకుకూరలు కాకనే 300 అయినాయి. మళ్ళా ఆడు కేజీ 30 అన్నాడు. ఏదైనా ఈ 3 కేజీ 30. ఏది టమాటా ఒకటి, ఇంకా దొండకాయ ఒకటి, బెండకాయ ఒకటి. మిగతా అన్ని రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇక దొండకాయ కూడా కేజీ 30 అన్నాడా. మిగతా అన్ని వేరే రేట్, మస్తు రేట్ ఉన్నాయి అవి వేరే. 300 అయిపోయినాయి. పావు కేజీ ఇది 300 గ్రాములు ఉంది. 30 రూపాయలు తీసుకున్నాడు. ఇంకా ఆకుకూరలకు వచ్చేసి 180 రూపాయలు అయినాయి. ఆకుకూరలు ఎన్ని రకాలు తీసుకున్నాయి? 160 అయినాయి. అంటే ఇందులో నిమ్మకాయలు ఉన్నాయి, మామిడికాయలు ఉన్నాయి, మెంతకూర, గోంగూర ఒకటి తెచ్చింది మళ్ళీ ఎక్స్ట్రా. గోంగూర మళ్ళా తేజీ అడుగుతున్నాడు అన్నమాట. ఇంకా ఆయన రోజు డే బై డే పప్పే చేస్తాను. నాకు పప్పు ఎక్కువ తింటారు కాబట్టి డే బై డే ఇక పప్పే చేస్తాం ఎక్కువ. ఒకటేసారి తెచ్చిన అంటే ఒకరోజు తప్పించి ఒకరోజు ఇక పప్పే వండేస్తాం గట్టిగా. అంటే ఇక వండేటప్పుడే కొంచెం తీసి పెట్టి మళ్ళీ చింతపండు పిచ్చి చేస్తారు. ఓకే, మెంతికూర తెచ్చింది. మెంతికూర రేపు వండేసి చాలేదు, ఖరాబ్ అయిపోతాయి. ఓకే, గోంగూర ఒకటి, మెంతికూర ఒకటి రేపు వండేస్తాయి. ఓకే, రేపైతే ఏం వెళ్తలేదు స్కూల్కి పిల్లలు. ఇంకా మండే రోజు పంపిస్తాం రెగ్యులర్గా. తేజు క్లాస్లో తేజు ఒక్కడే ఉన్నంట. ఇంకా అందరినీ కలిపి ఒక కాడ కూర్చోబెట్టారంట. ఇంకా సోమవారం నుంచి పంపిస్తాం రెగ్యులర్గా. ఇంకా రేపు వచ్చేసి అవి తీసుకొస్తాం. రేపటి వీడియోలు చూడండి. ఈ రోజుకైతే ఇదే వీడియో. బాయ్.